మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నాకు నమస్కారం. మేము కూడా 25వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రోగ్రాం పెట్టుకున్నాం సార్. మండలంని 4 ముక్కలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఇద్దరు ఇన్ఛార్జీలు వేసుకున్నాం సార్. ఈ 30 తారీఖు ప్రోగ్రాం తర్వాత మళ్ళొక రోజు కొడంగల్ టౌన్లో మున్సిపల్ ఏరియా మొత్తం డోర్ టు డోర్ పెట్టుకున్నాము. దాని తర్వాత ప్రతి గ్రామంలో ఒక 20 మంది మహిళలతో మళ్ళీ కమిటీలు వేసుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు మీకు రాష్ట్ర స్థాయిలో ఎవరైనా నాయకులు, పార్టీ నాయకులు ప్రచారానికి రావాలన్నా ఒకటి లిస్టు మన తిరుపతి రెడ్డి సార్కు ఇవ్వండి ఆ లిస్టు. రెండవది రథాలు సరిపోయినాయా, రథం ఏమన్నా చేయించుకోవాలన్నా మీరేమన్నా లోకల్గా చేయించుకొని వంశీ సార్తో అంటే ఎలక్షన్ అనుమతి తీసుకొని ఆ ఏర్పాట్లు కూడా అన్ని మండలాలలో అది పెట్టుకోవాలి. మీకు ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకులు మీటింగులకు మండల స్థాయిలో పెద్ద మీటింగ్ చేయాలనుకుంటే నాయకులను పంపిస్తాం. మీరు ఏ నాయకులను అడుగుతారో అంటే ఉదాహరణ సీతక్క కానీ ఇట్లాంటి వాళ్ళని ఎవరినైనా మీరు పిలవాలనుకుంటే మీరు ఏ తారీఖు నాడు మీరు పిలుచుకోవాలి. టౌన్లో పెద్ద ర్యాలీలు తీసినట్టు అంటే పెద్ద గ్రామ పంచాయతీ ఉంటే చుట్టుముట్టుతో అందరిని పిలుచుకొని ఆ పెద్ద గ్రామంలో ఒక ర్యాలీ తీసింది అనుకో సాయంత్రం పూట, అట్లా మీకు పెద్ద గ్రామ పంచాయతీలు ఏమన్నా ఉంటే దాంట్లో కూడా ప్లాన్ చేసుకొని అవి కూడా తిరుపతి రెడ్డి సార్కి ఇస్తే ఆ నాయకుల సమయం కూడా తీసుకొని మీ దగ్గరికి పంపిస్తాం. మంచి సార్. ఓకే, మంచి సార్. రథాలు మండలానికి ఇంకా మూడు కావాలి సార్. అందుకే మేము లోకల్లోనే వెహికల్స్ పెట్టుకుంటాం సార్. ఇందాక మొత్తం బయటికి వెళ్ళి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏదన్నా లోకల్గా అనుమతి ఇప్పిస్తాడు. మీరు లోకల్గా మీరు ప్లాన్ చేసుకోండి. మంచి సార్. ఓకే రైట్. ఇప్పుడు గుణ్మల్ మండల పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి అన్న గారికి, మరియు మన పార్లమెంట్ సభ్యులు వంశీచంద్ర గారికి, మరియు పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అన్న, మా మండలంలో 20 బూతులు ఉన్నాయి. మేము గత ఎన్నికల్లో 2400 మెజార్టీ వచ్చింది మా మండలంలో. ఇప్పుడు కూడా రేపు 24వ తారీఖు నుండి మేము 30 తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. వాటిని కూడా 30 తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం అని మీ అందరి సభాముఖ్యంగా మీకు తెలియజేయబడుతుంది. ఈ జీరో బిల్లుల గురించి కూడా మేము ప్రజలకు వివరిస్తున్నామన్నా. ఈ సిలిండర్ గురించి కూడా వివరిస్తున్నాం. ఈ నెల ఎవరు కూడా బిల్లులు కట్టొద్దని కూడా మేము అందరికీ చెప్తున్నాము. ఇంకా ఏమన్నా ఉంటే కూడా రైతు రుణమాఫీ కూడా మనం 15వ తారీఖు వరకు మాఫీ చేస్తున్నామని కూడా వివరించి చెప్తున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. ఎక్కడైనా మహిళలు కానీ వాళ్ళు ఈ సిలిండర్ది దీనిది వస్తే అక్కడి నుంచి అక్కడే ఎంబడే ఎంఆర్ఓలకో ఎంపీడీఓలకో మాట్లాడి తిరుపతి రెడ్డి సార్తో వాళ్ళకి చెప్పించేసి ఎంబడే అది అమలయ్యేటట్టు చూడండి, రాసుకోండి. మీరు రాసుకుంటే మళ్ళీ వాళ్ళని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఇసుక విషయంలో కూడా మనం మాట్లాడినామన్నా. వాటిని కూడా ఎవరైతే ఊళ్ళలో ఇల్లు కట్టుకుంటుండ్రో వాటికి పంచాయతీ సెక్రటరీలు పర్మిషన్ తీసుకొని కొట్టుకోవాలని కూడా చెప్పినామన్నా. ఓకే, మంచి విక్రమ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షుల తరఫున కొత్తపల్లి అధ్యక్షుడు రాలేదు కాబట్టి తిరుపతి రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సెలవు ఇచ్చిరేమో, వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిందా? అంత బిజీగా ఉన్నాడా? ఈనాటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మరి ఈనాటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పెద్దలు వంశీచంద్ర రెడ్డి గారు, మరి మా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పెద్దలు తిరుపతి రెడ్డి గారు, మరి వేదిక పైన నా తోటి సహచరులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మైక్ ఏదో చక్క పని చేస్తలేనట్టుంది చూడు, ఆఫ్ చేసినావు అయింది అది నీ చేతిలో మైక్. హలో అన్న, మాది చాలా చిన్న మండలము, మా 18 బూతులే ఉన్నాయి. మహేందర్ అన్న వేదిక మీదకి రావాలి. ఎన్నికల్లో మహేందర్ రెడ్డి గారు 4 బూతులలో మహేందర్ రెడ్డి గారు 120, ఒక దాంట్లో 44, ఒక దాంట్లో 2, 170 ఓట్లు మాత్రమే మేము మైనస్ అయినాం. రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 2000 మెజార్టీ ఇచ్చినాం. ఆ 2000 మెజార్టీని 4000కు పెంచుతామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. మరి అదేవిధంగా రేపు 24 నుండి మేము ప్రచారం ప్రారంభిస్తాం. మరి మీరు చెప్పిన ఈ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ అంటున్నారు, ఎన్నికల కోడ్ ఉందని చెప్పి
మనకు ఇంతవరకు ఇంకా బాంబనాడు జిల్లాలో ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కాబట్టి దానిని ఆ ప్రక్రియ మన ఆగిపోయింది కాబట్టి దాన్ని త్వరలోనే ఇస్తాం. మేము 24వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించి 2000 మొన్న ఎన్నికల్లో కంటే రెట్టింపు మెజార్టీ ఇస్తామని తెలియజేస్తుంటూ ధన్యవాదాలు చేస్తాం. జై కాంగ్రెస్. ఇప్పుడు మహేందర్ అన్న 2 నిమిషాలు మాట్లాడాలి. మహేందర్ని మాట్లాడియండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇతర నాయకులకు సుస్వాగతం. మహేందర్ మైక్ ఇట్లా పెట్టుకో, ఇట్లా అన్నగారు ఎలక్షన్ అంటే మేము బాగా చేస్తున్నాం. గుర్తింపు లేకుండా ఏ ఊళ్ళో ఎంత మెజార్టీ వస్తుంది ఏం లేకుండా ఇది అయిపోయింది. పనిచేస్తున్న ఒక అంకయ్యలు, పనిచేయలో ఒక అంకయ్యలు, అది పరిస్థితి ఉంది. మేము కూడా కార్యాచరణ ఇప్పుడు కార్యాచరణ చెప్తుందాక ఇప్పుడు ఎట్లా చేద్దామో డోర్ టు డోర్ ఎట్లా చేద్దామో అది చెప్పు మహేందర్. చేస్తాము, అన్ని చేస్తాం. మాకు ఎలక్షన్ చేసేది మాకు అంతా తెలుసు. మేము మెజార్టీ ఇస్తాం, అంతా ఇస్తాం. కష్టపడేలకు గుర్తింపు లేకుండా పరిస్థితి అదొకటి. అందరికీ నమస్కారం. ఎలక్షన్ మాత్రం ఎంపీ గారికి మొత్తం ఓట్లు మాకు మెజార్టీ ఇవ్వగలరని కోరుకుంటున్నాం. మన దారి ముందరికి నడిపేయాలని రేవంత్ రెడ్డి గారిని నడిపిద్దామని ముందరు కోరుకుంటున్నాం. నమస్కారం. నెక్స్ట్ ఎవరే? నెక్స్ట్ మండలం ఎవరో పిలు. అన్న మాదే మధుర మండలం ఉంది. దౌలతాబాద్ వెంకటరాయ, దౌలతాబాద్. ఏ బాబు నాకు మాట్లాడడానికి ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ నమస్కారాలు చెప్పుకుంటా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేరు, ఇప్పుడు వచ్చినందుకు వారితో పాటు వంశీ చంద్రరెడ్డి గారికి, మన బాధ్యులు తిరుపతి రెడ్డి గారికి, శ్రీరామన్న గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో మనకు ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి బూత్కు 5 మంది పేర్లను మా అందరి సమన్వయంతో రాసి ఈ నోట్బుక్లో పొందుపరిచిన, అది కాకుండా రేపు ప్రతి ఇంటికి ఏ విధంగా ప్రచారం చేయాలి, ఈ అంశాలను మీద ప్రచారం చేయాలి, ఏ గ్రామానికి పోవాలని చెప్పి పూర్తి సమాచారంతో ప్రణాళికను సిద్ధం చేసి ఓ షీట్ తయారు చేసిన దాని ప్రకారం అమలు చేస్తున్నాం. అటువంటి కాపీని ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం. అయ్యగారు ఏ తారీఖు నుంచి మొదలు పెడితే ఏ తారీఖు వరకు పూర్తి చేస్తారో చెప్పలే. 25 నుండి 30 వరకు. ఓకే, 25 నుంచి 30 వరకు. ఓకే, మంచి.